హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఊబర్ చేయడానికి వచ్చిన ఇప్పుడే బయటికి. అంత బిజీ ఏం లేదు, సో చిన్నగా అట్లా సిటీలో ఒక రౌండ్ వేస్తున్నా, చూద్దాం ఏమైనా రైడ్లు వస్తాయేమో అని. ఊబర్ వచ్చేసి నేను ఇప్పుడు సైడ్ గిగ్లా చేస్తున్నా, కానీ ఇంతకుముందు నాకు ఐటీలో జాబ్ పోయినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఊబర్ చాలా హెల్ప్ అయింది. అప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇక ఫుల్ టైం చేస్తుండే కదా ఇది, మన ఐటీ ఇన్కమ్ సప్లిమెంట్ చేయడానికి. సో మంచిగానే నడుస్తుంది. 12 hours 14 hours చేయాలి పర్ డే, అండ్ దీంట్లో డే ఆఫ్లు అవి ఏమి ఉండవు. కాకపోతే యూ కెన్ మేక్ సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ యూ కెన్ మేక్ ఇన్ ఐటీ. ఓకే, కాకపోతే దీనికి తేడా ఏంటంటే దాంట్లో మనము 2 రోజులు డే ఆఫ్ ఉంటుంది, రోజు 8 hours చేస్తే సరిపోతుంది. బట్ దీంట్లో ఇక సెట్ అవర్స్ ఏముండదు, డే ఆఫ్ ఏముండదు, ఫ్యామిలీ టైం కొంచెం తక్కువ అవుతుంది. బట్ మనం సర్వైవ్ కావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. బట్ ఓవరాల్గా అయితే ఊబర్ ఈజ్ గుడ్. ఒకవేళ ఊబర్ చేస్తున్న వాళ్ళు కానీ చేయాలనుకున్న వాళ్ళు కానీ జస్ట్ వాంట్ టు షేర్ సంథింగ్ అబౌట్ ఇట్, రైట్? సో షార్లెట్ సిటీలో వచ్చేసి నేను కొత్తలో ఇక్కడ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, సిటీలో అంటే ఏది గుడ్ ఏరియా ఏది బ్యాడ్ ఏరియా అది తెలియదు కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ నడుపుతుండే, రైడ్లు వస్తూ ఉంటే అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుండే, అక్కడ ఇక్కడ డ్రాప్ చేస్తూ పిక్ చేస్తూ. సో పోతూ దెన్ ఐ కేమ్ టు నో విచ్ వన్ ఈజ్ గుడ్ ఏరియా, విచ్ వన్ ఈజ్ బ్యాడ్ ఏరియా అట్లా తెలుసుకున్నా. దాని తర్వాత ఏంటంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్, రైట్? బ్యాడ్ ప్యాసింజర్స్ ఉంటారు కొంతమంది. ఓకే, అందరికి తెలిసిందే ఇక్కడ అంతా సేఫ్ కాదు 100%, ఏ సిటీ సేఫ్ కాదు 100%. సో ప్రాబ్లమ్స్ విల్ బి దేర్ విత్ సమ్ పీపుల్. అట్లా నాకు కూడా ప్రాబ్లమ్స్ అయ్యేది. 2-3 times పోలీసులకు కూడా కాల్ చేసిన కొంతమంది ప్యాసింజర్స్ మీద. దాని తర్వాత ఏంటంటే ఇంకా ఎందుకులే ఇట్లా 2-3 సార్లు కాల్ చేయాల్సి వచ్చింది. తెలియదు కదా, ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దెన్ యూ డోంట్ నో వాట్ యూ మైట్ రన్ ఇన్ టు ఇన్ ద ఫ్యూచర్. సో అందుకని చెప్పి నేను ఏం చేసిన, ఇట్లా కాదు సిటీలో చేయొద్దు అని చెప్పి ఎయిర్పోర్ట్కి మూవ్ అయిపోయినా కంప్లీట్గా. అంటే మూవ్ ఇన్ ద సెన్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు, ఎయిర్పోర్ట్ నుండి వచ్చే వాళ్ళని మాత్రమే నేను ఇప్పుడు పిక్ చేసుకుంటా. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ అదంతా అవుతుంది కాబట్టి 100% ఇట్స్ మోర్ సేఫ్ టు పిక్ పీపుల్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండవు, ఏముండవు కాబట్టి యు ఆర్ సేఫ్ కంపేర్ టు పీపుల్ దట్ యు ఆర్ పికింగ్ ఫ్రమ్ సిటీ, బికాస్ యూ డోంట్ నో వాట్ దే గాట్ ఇన్ దర్ పాకెట్స్. సో అట్లా అనుకొని దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎయిర్పోర్ట్ ట్రిప్స్ అండ్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ దట్, బికాస్ ఎయిర్పోర్ట్లో నుండి పిక్ చేసుకునే వాళ్ళు బేసికల్గా టిప్స్ కూడా ఎక్కువ ఇస్తారు compared to picking people from city, right? So that's one thing. And night time లో బార్స్లో అక్కడ ఇక్కడ పిక్ చేసుకోవడము, డ్రాప్ చేయడం కూడా అంత ఫన్ ఏం కాదు. ఎందుకు అంటే వాళ్ళు టిప్స్ ఇస్తుండొచ్చు కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఆల్వేస్ టిప్స్. బట్ వాళ్ళు ఏంటంటే తాగేసి ఉంటారు, రైట్? కొంతమంది ఏంటంటే కంట్రోల్ చేసుకోలేరు. ఓకే, వామిట్లు చేయడం కానీ లేకపోతే పిచ్చి బిహేవ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మనకెందుకు ఈ తలనొప్పి అని చెప్పి నేను చెయ్యను, బార్ ట్రిప్స్ అవి ఇవి కూడా చెయ్యను నేను. అండ్ దట్స్ అబౌట్ ఇట్ గైస్. లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.